హాయ్ ఆల్. టుడే మనం తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 25లో దీంట్లో చాప్టర్ 5 ఇండస్ట్రీస్ గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. యాక్చువల్గా దీంట్లో కీ హైలైట్స్ వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టర్ జిఎస్వి మన స్టేట్కి వచ్చేసి 2,77,270 crore కంట్రిబ్యూట్ చేసింది ఈ 24-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం అన్నమాట. ఇది అయితే జిఎస్విఏలో ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ వాటా వచ్చేసి 18.70%. మళ్ళీ ఇక్కడ సెకండరీ సెక్టర్ ఇండస్ట్రీ సెక్టార్కి కొంచెం డిఫరెన్స్ మనకు ఐడియా ఉండాలి కాబట్టి చెప్తున్నాను. సో సెకండరీ సెక్టర్ అంటే దాంట్లో మనకి మైనింగ్ ఉండదు. ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే దీంట్లో మైనింగ్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 22.75%. సో దీంట్లో చూస్తే మేల్ కంటే ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ రేటే ఎక్కువగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఇక్కడ. తర్వాత మనకు 2024లో ఎంఎస్ఎంఈ పాలసీ వచ్చింది తెలంగాణలో. సో ఆ పాలసీలో మెయిన్ కీ పాయింట్స్ వచ్చేసి మనకి 15% యాన్యువల్ గ్రోత్ ఉండాలి మన రిజిస్ట్రేషన్స్లో. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లో అంత యాన్యువల్ గ్రోత్ ఉండాలి 15%. తర్వాత మళ్ళీ ఈ ఎంఎస్ఎంఈ నుంచి మన స్టేట్కి 10% జిఎస్డిపి కంట్రిబ్యూషన్ ఉండాలనేది ఈ పాలసీ ఉద్దేశం అన్నమాట. అయితే తెలంగాణకు రీసెంట్గా వచ్చిన కొన్ని అవార్డ్స్కి ఇక్కడ మనకు మెన్షన్ చేశారన్నమాట. సో అదొకటి ఏరోమార్ట్ హైదరాబాద్ నిర్వహించడం వల్ల ఒకటి, అట్లనే మనకి లాజిస్టిక్ ఎక్సలెన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ షీల్డ్లో 24లో అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. అలాగే ఇండియా ఎనర్జీ స్టోరేజ్ వీక్లో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దాంట్లో ఆ విభాగంలో మనకి స్టేట్ లీడర్షిప్ అవార్డు కూడా వచ్చిందన్నమాట. అయితే ఇంకా మనకి నెక్స్ట్ దావోస్ రీసెంట్గా మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ జరిగింది కదా, దాంట్లో మన తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు 1.78 lakh crore. సో దానివల్ల ఆ పెట్టుబడి వల్ల మనకి 49,500 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు సర్వే ప్రకారం. సో అయితే ఈ 24-25లో సింగరేణి కోల్ ప్రొడక్షన్ డిస్పాచ్మెంట్ టార్గెట్ వచ్చేసి 72 MT. అయితే 2024 ఏప్రిల్ టు 2024 డిసెంబర్లో తెలంగాణలో మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఇవి వస్తువులు ఎగుమతులు అన్నమాట. సో ఎగుమతులు 2 types ఉంటాయి. ఒకటి వస్తు ఎగుమతులు, ఇంకోటి సేవల ఎగుమతులు. సో అట్లా మనకు వస్తు ఎగుమతులు వచ్చేసి 1,268 crore అంత ఎగుమతులు చేసినా అన్నమాట తెలంగాణ నుంచి మనం. సో అట్లా చూస్తే కంట్రీ వైజ్ చూస్తే మనకు ట్రేడ్ అంటే వ్యాపారం ఏ కంట్రీతో ఎంత ఉంది తెలంగాణకు అనేది చూస్తే ఫస్ట్ యుఎస్ఏ, తర్వాత యుఏఈ, తర్వాత చైనా, ఆ తర్వాత సౌదీ, ఆ తర్వాత కువైట్, యూకే ఇవి ఉన్నాయి. ఇవి ఒక ఆర్డర్లో మనకు అవసరం అన్నమాట గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ చూసుకుంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో దాంట్లో సబ్ సెక్టార్ కంట్రిబ్యూషన్ ఎంత అంటే ఇండస్ట్రియల్ సెక్టార్కి ఒక 100 రూపీస్ వస్తే దాంట్లో దేని నుంచి ఎంత వస్తుందని ఇక్కడ అట్లా మనం అంచనా వేయచ్చు. సో అట్లా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్వేస్ ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది, సెకండ్ ఎట్లయినా కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇవి రెండు ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటాయి. ఇక నెక్స్ట్ మైనింగ్, ఎలక్ట్రిసిటీ ఇట్లా ఉన్నాయి. సో వీటిని ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత గ్రోత్ రేట్స్ ఎట్లా ఉన్నాయనేది మనకి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేట్ వచ్చేసి 6.8%. సో ఇవి ఒక ఆర్డర్లో ఉన్నాయి. ఇవి మనకు ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత మనకి వర్క్ ఫోర్స్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అంటే కంట్రిబ్యూషన్లో, సో ఏ సెక్టర్ ఎంత ఈ సబ్ సెక్టార్లో మనకి ఇక్కడ ఉంది. మోస్ట్లీ అయితే ఇండియాకి వచ్చేసి మనకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంది, తెలంగాణకి వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ ఉంది. దీన్ని ఇండియాకు తెలంగాణ కంపారిజన్ చేసినప్పుడు మనకు కన్స్ట్రక్షన్లో ఎలక్ట్రిసిటీ దాంట్లో తెలంగాణ ఇండియా కంటే తక్కువ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఇక్కడ. సో తర్వాత వర్క్ ఫోర్స్ రూరల్లో ఎట్లా ఉంది, అర్బన్లో ఎట్లా ఉంది అనేది ఇక్కడ మనకు మళ్ళీ మెన్షన్ చేశారు. సో కన్స్ట్రక్షన్లో చూస్తే అదొక్క దాంట్లో మనకి రూరల్లో ఎక్కువగా ఉంది, మిగతా వీటిలో మాత్రం డిఫరెన్స్ ఉందన్నమాట. తర్వాత జెండర్ వైజ్ చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో మేల్ కంటే ఫీమేలే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. సో తర్వాత కన్స్ట్రక్షన్ దాంట్లో మేలే ఉన్నారు, మిగతా దాంట్లో అన్నింటిలో మేలే ఉన్నారు. సో టీజీఐ పాస్ దాని నుంచి వచ్చిన అంటే రిజిస్టర్ అయిన కంపెనీస్లో యూనిట్స్ మొత్తము ఏ మైక్రో మనకు ఇట్లా ఇండస్ట్రీస్ ఒక 5 types డివైడ్ అయి ఉంటాయి, మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్, మెగా అని. సో అది ఇన్వెస్ట్మెంట్లో ఏదంతా, అట్లనే యూనిట్స్లో ఎంప్లాయ్మెంట్లో
అట్లా మెన్షన్ చేశారు. సో మనకు ఇవి ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. యూనిట్స్ వైజ్ వచ్చేసి మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్, మెగా అని. సో ఇన్వెస్ట్మెంట్ వైజ్ వచ్చేసి ఇది టోటల్గా రిటర్న్ ఉంది, ఇది అంటే రివర్స్ ఉంది దానికి. తర్వాత ఎంప్లాయ్మెంట్ వైజ్ వచ్చేసి స్మాల్, మైక్రో, మెగా, మీడియం, లార్జ్. సో ఇది ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి మనం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టీజీఐ పవర్స్ అప్రూవ్ అయిన ఇండస్ట్రీస్లో డిస్ట్రిక్ట్ వైజ్ అంటే ఇప్పటివరకు టాప్లో ఇవి ఉన్నాయి అంటే యూనిట్స్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా. ఇది మనకు ఎగ్జామ్లో ఆర్డర్లో అడుగుతాడు. ఇవి ఎక్కువగా ఎకనామీలో ఏంటంటే ఆర్డర్లో అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి మనకు కన్ఫ్యూజ్ చేయడానికి. సో అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇప్పటివరకు ఎట్లుందని చెప్పేసి అక్కడ ఫస్ట్ ఉంది మనకి, అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయ్మెంట్. తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ ఓన్లీ ఈ 24-25 ఇయర్లో అంటే 2024 ఏప్రిల్ టు ఫిబ్రవరి 28, 2025 వరకు ఎట్లా ఉందని చెప్పేసి నెంబర్ ఆఫ్ యూనిట్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత రీసెంట్గా మనకి ప్రాజెక్టు ఉజాగర్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఉజాగర్ వచ్చేసి మైనారిటీ ఉమెన్లో ఎంపవర్మెంట్ కోసం అన్నమాట. సో వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక అక్షరాస్యత అందించడం అలాంటివి అన్నమాట. సో తర్వాత నెక్స్ట్ ఉద్యామిక అని చెప్పేసి అదొక ఉమెన్ ఎంటర్ప్రినర్ ప్లాట్ఫామ్. అంటే ఇది నీతి ఆయోగ్ను విహబ్ వీళ్ళు జాయింట్గా ఏర్పాటు చేసారు దీన్ని. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ టీజీఐఎస్ ద్వారా ఉన్నాయి, అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఇవి మనకి జస్ట్ ప్లేసెస్. సో దీనికి సంబంధించిన ప్లేసెస్ కంపెనీ పేరు కూడా గుర్తుపెట్టుకుంటే మనకు ఇంపార్టెంట్ అనమాట. సో తర్వాత మనకి 24లో ఆగస్టులో మనకి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దీని ద్వారా 17 కోర్సెస్ ఇస్తున్నారు అండ్ 20,000 మెంబర్స్కి యాన్యువల్లీ దీని ద్వారా ట్రైనింగ్ ఇవ్వచ్చు అన్నమాట. తర్వాత మనకి రీసెంట్గా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ వచ్చింది. ఇది ఏంటంటే యూత్కి అప్స్కిల్లింగ్ కానీ, ట్రైనింగ్ కానీ ఇట్లా అందిస్తారు. అట్లనే వాళ్ళకి ఇండస్ట్రీకి ఉన్న జాబ్ సీకర్స్ మధ్యలో ఇది వారధిగా ఉంటుంది అన్నమాట. సో తర్వాత నెక్స్ట్ హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ గురించి మనం చూస్తే సో ఇది మన తెలంగాణలో 22,529 హ్యాండ్లూమ్స్, 43,469 పవర్ లూమ్స్ ఇవి జియో ట్యాగ్డ్ అయి ఉన్నాయి. తర్వాత కొన్ని మనకు పథకాలు ఉన్నాయి ఈ మన చైనాకు సంబంధించి. తెలంగాణ నేతన్న భద్రత ఇది వచ్చేసి 18 to 59 ఇయర్స్ వాళ్ళే దీనికి ఎలిజిబుల్. దీన్ని 3G SCO వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే పవర్ లూమ్ కానీ, హ్యాండ్లూమ్ కానీ, సో దీంట్లో ఉండే వర్కర్స్ కానీ మరణించినప్పుడు వాళ్ళకి 5 lakhs ఇస్తారన్నమాట. సో అది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ నేతన్న పొదుపు నిధి. అంటే పొదుపు నిధి మీన్స్ దీంట్లో ఏంటంటే సేమ్ హ్యాండ్లూమ్, పవర్ లూమ్లో అండ్ అన్సెల్డ్ వర్కర్స్లో వీళ్ళు సేవింగ్స్ అన్నమాట. వీళ్ళు వర్కర్స్ ఒక 8% ఇస్తే తెలంగాణ గవర్నమెంట్ ఒక 16% ఇస్తుంది. సో టోటల్ అమౌంట్ వాళ్ళకి ఇట్లా వాళ్ళకి యాడ్ అవుతుంది అన్నమాట అకౌంట్లో. సో తర్వాత తెలంగాణ నేతన్నకు భరోసా. సో దీంట్లో వచ్చేసి క్లాత్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం, వాళ్ళకి సమ్ అమౌంట్ ఇస్తారన్నమాట. సో అది నేతకారు అంటే వేవర్స్కి అయితే 18,000కి ఇస్తారు, 1,000 వరకు ఇస్తారు. సో వర్కర్స్కి అయితే మనకి 6,000 వరకు ఇస్తారన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఇందిరా మహిళా శక్తి శారీ స్కీమ్. సో SHG గ్రూప్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో రిజిస్టర్ అయిన 64.70 lakhs మెంబర్స్కి సో ఇయర్లీ 2 శారీస్ ఇవ్వడం దీని ఉద్దేశం. రీసెంట్గా మళ్ళీ మనకు కొండ లక్ష్మణ్ బాపూజీ స్టేట్ అవార్డ్స్ అనౌన్స్ చేస్తున్నారు. సో దాని పరంగా ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 25,000 రూపీస్ ఇస్తారు, ఒక మెరిట్ సర్టిఫికేటు, ఒక షాల్వా, అట్లే మెమౌంటో ఇస్తారన్నమాట. నెక్స్ట్ చూస్తే మనకి వేములవాడలో మనకి నూలు డిపో ఏర్పాటు చేశారు. సో దాని GOMS నెంబర్ 18 అది ఎప్పుడు వచ్చిందంటే 5th August 2024లో. సో దీనికి నోడల్ ఏజెన్సీ వచ్చేసి TGSCO నోడల్ ఏజెన్సీ. దీనికి మనకు లాస్ట్ ఇయర్లో మనకి కొండ లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇది ఏర్పాటు చేశారు. సో ఇది ప్రజెంట్ అయితే ఈ టెంపరీ మనకి ఇది వచ్చేసి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు. సో నెక్స్ట్ దీన్ని పోచంపల్లికి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట, అక్కడికి చేంజ్ చేస్తారు. దీంట్లో అయితే ప్రజెంట్ 3 years డిప్లొమా హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్స్ అందిస్తున్నారు. ఇక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో ఉంది. ఇది ప్రజెంట్ అయితే బ్రౌన్ఫీల్డ్ పార్క్, ఇది PM మిత్ర స్కీమ్ కింద ఉంది.
దీన్ని గ్రీన్ ఫీల్డ్ చేయాలని ప్రపోజల్ ఉందని, ప్రజెంట్ అయితే బ్రౌన్ ఫీల్డ్ అన్నమాట. సో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రోగ్రామే. దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ బోర్డు వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే యంగ్ ఎంటర్ప్రినర్ ఉంటారు కదా, యూత్ వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు అన్నమాట. తర్వాత హ్యాండ్ క్రాఫ్ట్స్లో చూస్తే మనకు సర్వేలో కొన్ని మెన్షన్ చేశారు, ఇంకొన్ని మనకి జిఐ ట్యాక్స్ కూడా మనం చదువుకోవాలి పర్సనల్గా. తర్వాత లెదర్ ఇండస్ట్రీ, రీసెంట్గా అయితే మనకి ఆర్మూర్లో లెదర్ ఇండస్ట్రీ లెదర్ క్లస్టర్ని ఆర్మూర్ లెదర్ క్లస్టర్ పేరుతో నిజామాబాద్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఇది మనం చూసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ మనకు లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మసిటికల్స్లో, సో తెలంగాణ మొత్తం గ్లోబల్ వ్యాక్సిన్ అవుట్పుట్లో 1/3 ఇక్కడ నుంచి వెళ్ళే మనము ఇస్తున్నాం అనమాట. దీంట్లో 35%, నెక్స్ట్ ఫార్మసిటికల్ ప్రొడక్ట్స్లో కూడా ఇండియాలో 35% మన తెలంగాణ నుంచి వస్తుంది. అయితే మళ్ళీ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్లో ఈ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మసిటికల్ వాటా 26.01% అనమాట. మర్చెండైజ్ అంటే వస్తువుల ఎగుమతులు ఇవి. నెక్స్ట్ కొన్ని కంపెనీస్ ఏంటి అంటే దీనికి సంబంధించిన కంపెనీస్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు, అవి మనం చూసుకోవాలి. అంటే జియోటిస్ అంటే ఇది ఎనిమల్ హెల్త్ కంపెనీ, ఇది వాళ్ళు పెద్దదన్నమాట ఇది. తర్వాత టర్మో ఫిషర్ అండ్ గౌట్, రెండు కలిపి ఏర్పాటు చేసినవి జీనోమ్ వ్యాలీలో, ఇవి ఎక్కడున్నాయని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ అయితే ఒక 3 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అయితే మహేశ్వరంలో ఉన్నాయి. కొత్తగా ఒకటైతే అప్రూవల్ దివిటిపల్లిలో వచ్చేసింది. తర్వాత కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట, కొన్ని కంపెనీలు అవి వచ్చేసి జేఎస్డబ్ల్యూ గ్రూప్ అని, ఇది డిఫెన్స్ సంబంధించింది, అంటే ఏ గ్రూప్ దేనికి సంబంధించింది చూసుకోవాలి మనం. తర్వాత ప్రీమియర్ ఎనర్జీస్ గ్రూపు సోలార్ సంబంధించింది. క్రియేటివ్ సెన్సార్స్ అంటే ఆల్రెడీ సెన్సార్ దాంట్లో ఉంది కాబట్టి మనం గుర్తుపట్టచ్చు, సెన్సార్ మాడ్యూల్ సంబంధించిందని. తర్వాత లోహం మెటీరియల్స్ వచ్చేసి బ్యాటరీ రీసైక్లింగ్. క్రాంప్టన్ అంటే మనకు అందరికీ తెలుసు, క్రాంప్టన్ ఇది వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, ప్లస్ ఫ్యాన్ ప్రొడ్యూసర్ కూడా. సో తెలంగాణ ఆయిల్ పామ్ మిషన్, ఇది వచ్చేసి 5 yearsకి ఉంది ఈ మిషన్. 5 yearsలో మన కల్టివేషన్ గోల్ వచ్చేసి 20 lakh ఎకర్ అంతా సాగు చేయడం. ఇన్వెస్ట్మెంట్ దాంట్లో వచ్చేసి 16,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ మనం అట్రాక్ట్ చేయడం అన్నమాట, ఇది 5 yearsలో. అట్లనే మనకి దీని ద్వారా ఈ 5 yearsలో 100 ఆయిల్ మిల్స్ని దీని ద్వారా ఏర్పాటు చేయడం లక్ష్యం. తర్వాత మనకి మైనింగ్ గురించి చూస్తే అయితే డిస్ట్రిక్ట్స్ కొన్నిటికి మనకి ఫస్ట్ వచ్చేసి టార్గెట్ ఇచ్చారు. తర్వాత వాటి అచీవ్మెంట్ వైజ్గా చూస్తే, టార్గెట్ అచీవ్మెంట్ వైజ్గా చూస్తే మనకి టాప్లో ఆదిలాబాద్, తర్వాత మెదక్, తర్వాత జోగులాంబ ఉన్నాయి. సో అదే ఇక్కడ మనకు మెన్షన్ చేసి డిస్ట్రిక్ట్ వైజ్ రెవెన్యూ జనరేటెడ్ ఫర్ మినరల్ రిసోర్స్ ఫర్ 2025 అప్ టు డిసెంబర్. ఇవి ఏంటంటే టార్గెట్ మనకు అచీవ్మెంట్ వైజ్ మనం టాప్ చూస్తున్నాం అనమాట. ఇది ఆదిలాబాదు, జోగులాంబ, మెదక్, ములుగు, ఇది టార్గెట్ అచీవ్మెంట్ వైజ్. ఒకవేళ మనం వాల్యూ వైజ్ చూసుకుంటే టార్గెట్ వాల్యూ వైజ్ చూసుకుంటే ఫస్ట్ కరీంనగర్ ఉంది, తర్వాత సంగారెడ్డి, తర్వాత మహబూబ్ నగర్, ఇది ల్యాక్స్లో ఉంది. అదే అచీవ్మెంట్లో చూస్తే మనకి రంగారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్ ఉంది. సో ఇదన్నమాట. ఆ తర్వాత మనకు కోల్లో ఎట్లయినా సింగరేణి కంపెనీ కార్పొరేషన్ లిమిటెడ్, వీళ్ళు 39 మైన్స్ ఉన్నాయి దీని కింద. దాంట్లో 22 అండర్ గ్రౌండ్, 17 ఓపెన్ కాస్ట్. అక్రాస్ మన తెలంగాణలో అయితే 6 districtsలో ఈ కోల్ మైన్స్ ఉన్నాయి. సో మన తెలంగాణ నుంచి ఈ ఇండియాస్ కోల్ ప్రొడక్షన్లో పర్సెంటేజ్ మనకి 7.5%. సో 24-25లో కోల్ ప్రొడక్షన్ డిస్పాచ్మెంట్ మనకి టార్గెట్ వచ్చేసి 72 MT, ఇది సింగరేణిది. సో శాండ్ యూనిట్స్ వచ్చేసి మనకు 74 ఉన్నాయి. దీన్ని సూపర్వైజ్ చేసేసి తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని సూపర్వైజ్ చేస్తారు. ఎక్స్పోర్ట్స్ వైజ్ చూసుకుంటే మొత్తం మర్చెండైజ్ అంటే ఈ వస్తువుల ఎగుమతులు అన్నమాట. ఇవి ఏ స్టేట్ ఎంత ఉందని ఉంది, ఫస్ట్ గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, వాటి పర్సెంటేజ్ ఉంది. తెలంగాణ అయితే మనకి 8th ఉందన్నమాట. సో తెలంగాణ 2024లో తెలంగాణ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 1,16,182. దీంట్లో టాప్ 5 districts ఏంటి ఎక్స్పోర్టింగ్లో చూస్తే రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్. ఈ ఓన్లీ 5 districts కలిపితేనే మనకి 90.78%. ఇవి ఏది ఎక్కువ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ టాప్ 5లో మర్చెండైజ్ ఎక్స్పోర్ట్లో ఏమేమి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామని చూస్తుంటే ఫస్ట్ అయితే ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, వాటి పార్ట్స్ అన్నమాట 30.66%.
నెక్స్ట్ ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్, ఆ తర్వాత ఆర్గానిక్ కెమికల్స్, ఆ తర్వాత మనకి ఎలక్ట్రికల్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్, ఆ తర్వాత న్యూక్లియర్ రియాక్టర్. ఇవి ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, థ్యాంక్ యూ.